కామారెడ్డి జిల్లాలో అక్రమ మద్యం, గుడుంబ, మాదక ద్రవ్యాలపై ఎక్సైజ్ శాఖ ఉక్కుపాదం మోపుతోంది. అక్రమ మద్యం తయారీ, రవాణా, విక్రయాలతో పాటు ఎన్డీపీఎస్ నేరాల నియంత్రణకు కఠిన చర్యలు కొనసాగుతున్నాయని జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ అధికారి ముకుందరెడ్డి తెలిపారు. జూన్, జూలై 2 నెలల్లో నిర్వహించిన ప్రత్యేక తనిఖీలు, దాడుల్లో మొత్తం 294 కేసులు నమోదు చేసి 88 మంది నిందితులను అరెస్టు చేశారు. 40.96 కిలోగ్రాముల డ్రై గంజాయి, 125 లీటర్ల గుడుంబ స్వాధీనం చేసుకున్నారు. అక్రమంగా తయారు చేస్తున్న మద్యం కోసం సిద్ధం చేసిన 4520 లీటర్ల పులియబెట్టిన పానకాన్ని ధ్వంసం చేశారు. 107 కల్లు శాంపిళ్లు సేకరించడంతో పాటు 2 వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. 7.5 లీటర్ల ఎన్డీపీఎస్ మద్యం, 27 లీటర్ల దేశీ దారు, 33 లీటర్ల అక్రమ ఐఎంఎల్ మద్యం, 28 లీటర్ల లిక్కర్ స్వాధీనం చేసుకున్నారు. 8 మంది నిందితులను బైండ్ ఓవర్ చేశారు. అక్రమంగా మద్యం సెట్టింగులు ఏర్పాటు చేస్తే ₹1,00,000 వరకు జరిమానా విధిస్తామని ముకుందరెడ్డి హెచ్చరించారు. అక్రమ మద్యం, గుడుంబ, మాదక ద్రవ్యాల రవాణా లేదా విక్రయాలపై సమాచారం ఉంటే వెంటనే ఎక్సైజ్ అధికారులకు తెలియచేయాలని ప్రజలను కోరారు. కామారెడ్డి జిల్లా ఎక్సైజ్ అధికారి, ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్. జైన్ ఇక్కడ 1 మంత్ 10 డేస్ అవుతుంది. ఈ నెల 10 రోజులలో మా డిపార్ట్మెంట్ పరంగా జిల్లా మొత్తంలో మేము చాలా కేసులు డిటెక్ట్ చేయడం జరిగింది. చాలా కొన్ని నిర్ణయాలు కూడా తీసుకోవడం జరిగింది. మొత్తం 294 కేసులు చేయడం జరిగింది. ఈ నెల 10 రోజులలో అరెస్ట్ 88 మందిని అరెస్ట్ చేయడం జరిగింది. గాంజాయి, డ్రై గాంజాయి, ఎండు గాంజాయి 40 కిలోల 96 గ్రాములు, అంటే 41 కేజీ సీజ్ చేయడం జరిగింది. 2 వాహనాలను, 125 లీటర్ల గుడుంబాను స్వాధీనం చేసుకోవడం జరిగింది. 4500 లీటర్ల బెల్లం పానకము ధ్వంసం చేయడం జరిగింది. ఎన్డీపీఎస్ అంటే ఎన్డీపీ లిక్కర్, నాటుడిపోయి లిక్కర్ 7.5 లీటర్లు, 27 లీటర్ల దేశీదారు, తర్వాత 33 లీటర్ల ఐఎంఎల్ అంటే మన అక్రమంగా మద్యాన్ని బయట అమ్మడం, 28 లీటర్ల బీరు, తర్వాత 8 మందిని బైండ్ ఓవర్ చేయడం జరిగింది. ఇది ఈ నెల రోజులుగా చేసిన కార్యక్రమాలు. అందులో భాగంగా డాబాల వెంట, హైవేల వెంట ఎక్కడైనా అక్రమంగా సెట్టింగ్ చేసి మద్యం సేవించడానికి అలౌ చేస్తే వాళ్ళని బైండ్ ఓవర్ చేయడం జరిగింది. ఒకవేళ అది కనుక అతిక్రమిస్తే వాళ్ళకి ₹1,00,000 జరిమానా పడుతుంది. కాబట్టి అందరూ కూడా గమనించి దాబాలలో ఎక్కడ కూడా అలౌ చేయొద్దని చెప్పడం జరిగింది. బోర్డు కూడా పెట్టించాం, ఇది మద్యం సేవించరాదు అని అన్ని ప్రదేశాలలో, హైవేల బడి కూడా. తర్వాత ఇంకెలాంటి కంప్లైంట్ వచ్చినా కానీ వెంటనే చర్య తీసుకోవడం జరుగుతుంది.